బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది. ఉన్నట్టుండి మోదీ టూర్ కు ప్లాన్ చేసింది. ఇప్పటికే బీజేపీ అసంతృప్త నేతలను బుజ్జగించే ప్రయత్నం చేస్తుండగా ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల ఎంపిక పెద్ద టాస్క్ గా మారింది. రాష్ట్ర పార్టీలో కొత్త జోష్ నింపేందుకు మోదీ టూర్ ను సక్సెస్ఫుల్ గా వినియోగించుకోవాలని చూస్తుంది బీజేపీ. ఇక ప్రధాని రేపు తెలంగాణకు రానున్నారు. 3 రోజుల పర్యటన కాషాయ పార్టీలో కొత్త ఊపు తీసుకొస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది. ఉన్నట్టుండి మోదీ టూర్ కు ప్లాన్ చేసింది. ఇప్పటికే బీజేపీ అసంతృప్త నేతలను బుజ్జగించే ప్రయత్నం చేస్తుండగా ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల ఎంపిక పెద్ద టాస్క్ గా మారింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మోదీ టూర్ నేపథ్యంలో ఇప్పటికే కొంత మేరకు బీజేపీ శ్రేణులు అసంతృప్తిలో ఉన్నారు. అయితే ఈ మేరకు మోదీ టూర్ ఎంతవరకు బీజేపీ నేతలకు కలిసొచ్చే అవకాశం ఉందంటారో అప్డేట్స్ ఏంటి? రైట్ వెన్నెల, ఏదైతే బీజేపీ తెలంగాణలో పాగా వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించట్లేదని చెప్పొచ్చు. ఎందుకంటే పార్టీలో అసంతృప్తివాదుల సంఖ్య పెరిగిపోతుంది. అదేవిధంగా టికెట్లకు సంబంధించి అసమ్మతి వాదులు కూడా పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మేరకు మోడీ పర్యటన రేపు ఉండబోతుంది. రేపు అదేవిధంగా 3వ తారీఖు 2 రోజులు తెలంగాణలో మోడీ పర్యటించబోతున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో పాటుగా పలు ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నారు. అయితే మోడీ పర్యటన వల్ల ఏదైతే అసంతృప్తి పార్టీలో నెలకొందో అవి సద్దు మణుగుతాయని చెప్పేసి కూడా పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే అగ్రనేతలు వస్తే గనక అగ్రనేతలు ఒక దిశానిర్దేశంతో పాటుగా అసంతృప్తి ఉన్న క్యాడర్ తో వాళ్ళు మాట్లాడతారు. తద్వారా అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా పార్టీ నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా బండి సంజయ్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత పార్టీలో అసంతృప్తి చాలా తీవ్రంగా ఉంది. అంటే ఎవరికి వారు యమునా తీరే తమదే మొత్తం పెత్తనమన్న తీరుగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా పార్టీలో వినిపిస్తుంది. ఏదైతే ఈటల రాజేందర్ ఎన్నికల కమిటీ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత ఆయన దారి, అదేవిధంగా కిషన్ రెడ్డి మరో దారి, ఇలా చూసుకుంటే కనుక క్యాడర్ ఎటు పోలేని పరిస్థితిలో సతమతమవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు రాబోతున్నాయి. అదేవిధంగా మనకి చూసుకుంటే కనుక అభ్యర్థుల ఖరారు చేయాల్సి ఉంది. అభ్యర్థుల విషయంలో కూడా ఇప్పటికీ నాన్చుడు ధోరణి కనిపిస్తుందని చెప్పేసి కూడా పార్టీలో ఒక వర్గం భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో మోడీ రేపు ముందుగా పర్యటన జరగబోతుంది. మహబూబ్ నగర్ జిల్లాలో మోడీ పర్యటన ఉండబోతుంది. ఈ 2 రోజుల పర్యటనలో కూడా మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా ప్రాజెక్టులకి ఒకసారి చూసుకుంటే కనుక దాదాపుగా 21,556 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటుగా పలు ప్రాజెక్టులను కూడా ప్రారంభించబోతున్నారు. రేపు మధ్యాహ్నం 2:15 మహబూబ్ నగర్ చేరుకుంటారు. మహబూబ్ నగర్ లో అక్కడ ఏదైతే మునారాబాద్ అదేవిధంగా మహబూబ్ నగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ లో భాగంగా జక్కెర్ల కృష్ణ మధ్య కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేశారు. ఆ రైల్వే లైన్ జాతికి అంకితం ఇవ్వబోతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏదైతే హైదరాబాద్ గోవాకు సంబంధించి 100 కిలోమీటర్లు తగ్గనుందని చెప్పేసి కూడా రైల్వే అధికారులు చెప్తున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక సూర్యాపేట నుంచి ఖమ్మంకు 4 లైన్ల రోడ్డు నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణాన్ని కూడా జాతికి అంకితం ఇవ్వబోతున్నారు మోడీ. ఇది దీనిపై దాదాపు 2,450 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు నిన్ననే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించడం జరిగింది. దీంతో పాటుగా కర్ణాటక నుంచి చర్లపల్లికి ఏదైతే హెచ్పిసిఎల్ ఎల్పిజి లైన్ ఆల్రెడీ వేయడం జరిగింది. దీనికోసం 2,661 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దీన్ని కూడా మోడీ జాతికి అంకితం చేయబోతున్నారు. అదేవిధంగా హైదరాబాద్ లో హెచ్సియులో నిర్మించిన నూతన భవనాలు ఉన్నాయి. నూతన భవనాలు కూడా ప్రధాని మోడీ ప్రారంభిస్తారని చెప్పేసి తెలుస్తుంది. అయితే వీటితో పాటుగా అనధికారికంగా పార్టీ క్యాడర్ తో కూడా పార్టీ ముఖ్య నేతలతో కూడా మోడీ భేటీ అవుతారని చెప్పేసి కూడా తెలుస్తుంది. తద్వారా పార్టీ ఎన్నికలకు సమాయత్తం చేయాలి. ఎందుకంటే పార్టీ మరి కేవలం మరో 2-3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలో ఇలా అసంతృప్తి ఉంటే పార్టీ రావడం కష్టం. కాబట్టి ఈ అసంతృప్తుల వాదులందరినీ కూడా దూరం చేయాలి. అదేవిధంగా పార్టీని ఎన్నికల దిశగా రెడీ చేయాలని చెప్పేసి కూడా మోడీ నేతలకు సూచించే అవకాశం ఉంది. అదేవిధంగా 3వ తారీఖు నాడు కూడా మోడీ రాబోతున్నారు.
వచ్చిన తర్వాత కూడా మూడో తారీఖున నిజామాబాద్ పర్యటన ఉండిపోతుంది. అక్కడ కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక మోడీ పర్యటనలో క్యాడర్ లో కొంత నేతల్లో ఉత్సాహం వచ్చినప్పటికీ కూడా ఇది ఏ మేరకు ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికల దగ్గర పడుతున్న వేళ క్యాడర్ నిస్తేజంగా ఉంటే కూడా కరెక్ట్ కాదు. ఎన్నికలకు అనుగుణంగానే క్యాడర్ పనిచేయాలి. అదేవిధంగా నేతల అందుకు అనుగుణంగా కూడా వారితో పని తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ మోడీ పర్యటన తర్వాత ఇంకా జాతీయ నాయకులందరూ కూడా వస్తారు. తద్వారా పార్టీలో నూతన ఉత్సాహం నింపుతారని చెప్పేసి కూడా బీజేపీ నేతలు భావిస్తున్నారు. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.